హాయ్ ఆల్. ఈరోజు వచ్చేసి అన్నయ్య వాళ్ళ కూతురు ఫస్ట్ బర్త్డే వీడియో వచ్చేసిందండి. అది పెట్టబోతున్నాను అనమాట. మా బుజ్జి తల్లి మా మేనకోడలిది వీడియో, పుట్టినరోజుది ఫస్ట్ బర్త్డే. ఈ వీడియోలో వచ్చేసి డెకరేషన్ గురించి, ఆ థీమ్ గురించి అంతా డిస్కస్ చేసుకుందాము. బర్త్డే వచ్చేసి ఎఫ్ఎన్సిసి క్లబ్లో చేసామన్నమాట. నాన్న మెంబర్ కాబట్టి అక్కడ చేసేసారు. ఈ థీమ్ వచ్చేసి మా వదిన సెలెక్ట్ చేసింది. ఈ కలర్స్ ఇదంతా బటర్ఫ్లై థీమ్ అని చెప్పేసి. ఆడపిల్లలకైతే మ్యాక్సిమం బటర్ఫ్లై, రెయిన్బో కలర్స్ మాత్రమే ఉంటుంది కదా. ఆడపిల్లలకైతే కనుక ఓన్లీ రెయిన్బో కలర్స్ మాత్రమే ఉంటుంది డిజైన్స్. అను అయితే కనుక వాళ్ళ కూతురు థీమ్ వచ్చేసి పేస్టల్ కలర్స్ అనేది తనకు బాగా నచ్చుతుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో తన ఆ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకుందనమాట. అందరు డ్రెస్ కోడ్, అందరికీ డ్రెస్సెస్ తీసుకోవటం కాడ నుంచి ఎఫర్ట్ అంతా ఆమె పెట్టింది. ప్రతి ఒక్కరికి పేరున డ్రెస్సెస్ తీసుకోవటం కానీ, శారీస్, బుజ్జి తల్లి లంగా, మా అన్నయ్య షేర్వాని, ఇట్లా అంతా తనే డిజైన్ చేయించుకుందనమాట. తను ఎంత బిజీ ఉన్నా, తన జాబ్లో చేసుకున్నా అంతా డిజైన్ చేసుకుని అంతా సెట్ చేసుకుని ఇండియాకి వచ్చి మొత్తం స్టిచ్చింగ్ కాడ నుంచి అన్నీ తనే మేనేజ్ చేసుకుంది. అది మాత్రం చాలా గ్రేట్ అండి. టైం మేనేజ్మెంట్ కూడా ఒకటి రావాలి. యాక్చువల్గా బర్త్డే కోసం అని చెప్పి వచ్చి ముందు నుంచే ప్లాన్ చేసుకుని అన్ని డిజైన్స్ కోసం ఇచ్చేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనది మాత్రం తనే చేసుకుందనమాట. ఇది అన్నయ్య షేర్వాణి వచ్చేసి 28,000 అయిందండి. ఎక్కడో ముంబై నుంచో ఎక్కడి నుంచి వచ్చిందనమాట. పుట్టినరోజుకి ఒక రోజు ముందు అది థీమ్తో మ్యాచ్ చేసింది. నేనైతే ఇలా చేయలేను. తను ఆ కలర్ కాంబినేషన్ అదంతా క్లాత్ తీసుకుని మొత్తం జెర్దోజీ వర్క్, థ్రెడ్ వర్క్ అదంతా చేయించి అట్లా చేయించిందనమాట. ఇంకా ఈ బుడ్డి తల్లి లంగా అయితే అను చీరలది బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ని తీసుకుని తను లంగాలాగా కుట్టించేసి పైన జాకెట్ మాత్రం వేరే తీసుకుని క్లాత్ కుట్టుమని చెప్పింది. అక్కడి నుంచి అన్నీ పురమాయించిందండి. యూఎస్ నుంచి అన్నీ పురమాయించి మొత్తం చేయించుకుందనమాట ప్రతిదీను. దాని తర్వాత ఈ డెకరేషన్ వచ్చేసి జస్ట్ థీమ్స్ పెడతాం కదా, దాంట్లో ఈ బటర్ఫ్లై థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఈ బటర్ఫ్లై థీమ్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ మధ్యన రెయిన్బో కలర్స్ ఒకటే కదా పిల్లలకి, ఆడపిల్లలకి అనేది. మగపిల్లలకంటే కారు, స్పైడర్ మ్యాన్ ఇట్లా అన్నీ పెట్టచ్చు. కానీ ఆడపిల్లలకి వచ్చేటప్పటికల్లా ఈ బటర్ఫ్లైస్, ఇంకా రెయిన్బో కలర్స్ ఇట్లాంటి థీమ్సే ఉంటాయి. సో దాంట్లో ఈ బటర్ఫ్లై థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆర్య వచ్చేసేసి ఇంకా ఫుల్ హ్యాపీగా ఆడుకుంటూ ఉంది. సాయంకాలం దాకా నవ్వుతూనే ఉందనమాట. జనాలందరూ దాని వెంకే చూస్తూ ఉన్నారు. అసలు స్టేజ్ మీద అయితే అస్సలు ఏడవలేదు. ఎవరిదైనా వాళ్ళ ఫస్ట్ బేబీ బర్త్డే అనగానే వాళ్ళు ఎంత ఎగ్జైటెడ్గా ఉంటారంటే, వాళ్ళ ఫస్ట్ బేబీ బర్త్డే నేను బాగా కనిపించాలి అని చెప్పి అంతే ఇంపార్టెన్స్ తన లుక్స్ కూడా ఇచ్చిందనమాట. దీంట్లో వచ్చేసి హేమ, కృతిక చూడండి. హేమన్నకి అయితే మేకప్ వద్దు అన్నా సరే మేకప్ వేయించుకుంది. కృతిక అయితే జస్ట్ డ్రెస్ వేసుకుంది. దాని కర్లీ హెయిర్తో అయితే సూపర్ ఉంది. ఆడుకుంటానే ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. పుట్టినరోజు బేబీ ఏమో హ్యాపీగా ఆడుకుంటా ఉంది. నా కూతురేమో సంక దిగకుండా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నాతోనే ఉందన్నమాట. నిజంగా అండి, బేబీకి కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. కానీ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం. అన్నయ్య పెళ్ళి ఇక్కడ అవ్వలేదు కానీ బర్త్డే మాత్రం ఇక్కడ చేసుకోవటం, అందరు ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని పిలవటం అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇదండి వీడియో అయితే కనుక ఎంజాయ్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్.